హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ రీజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికీ కేంద్ర ప్రభుత్వ సంస్థన డిఆర్డిఓ సంస్థ నుంచి మనకి లేటెస్ట్ గా జాబ్స్ అయితే రావడం జరిగింది. ఎలాంటి ఎగ్జామినేషన్ ఉండదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. డైరెక్ట్ గా మీరు ఆన్లైన్ లో అప్లై చేస్తే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. మీరు ఐటీఐ చేసినా, డిప్లొమా చేసినా, బీఎస్సీ, బీకామ్, బీఏ, బీసీఏ, బీబీఏ, ఎలాంటి నార్మల్ డిగ్రీ చేసినా లేకపోతే ఎలాంటి బీటెక్ చేసినా కూడా అయితే మీరైతే జాబ్స్ కి అప్లై చేయొచ్చు. ఎలాంటి అప్లికేషన్ ఫీజు ఉండదు. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ నుంచి ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేయొచ్చు అనమాట. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అయితే ఆన్లైన్ లో అప్లై చేయండి. అండ్ మీరు గనక మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. దాని లింక్ అయితే కామెంట్ బాక్స్ లో ఉంటుంది, మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. అండ్ మీరు గనక ఈ వీడియోని ఇక్కడ దాకా చూసినట్లయితే మన ఛానల్ కంటెంట్ ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో మీరు గనక మన ఛానల్ ని నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియోని అయితే చూడండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ సంస్థ నుంచి మనకి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, ప్రతి ఒక్క క్వాలిఫికేషన్ కి వీళ్ళైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ మీకు గ్రాడ్యుయేట్ కి సంబంధించి మీరే మెకానికల్ చేసినా, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ చేసినా, లేకపోతే ఏరోనాటిక్స్ చేసినా, ఎలక్ట్రికల్ చేసినా, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ చేసినా, ఇన్స్ట్రుమెంటేషన్ చేసినా, లేకపోతే కంప్యూటర్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, లేకపోతే మెటలాజికల్ సైన్స్ కానీ, సివిల్ ఇంజనీరింగ్ చేసినా కూడా అయితే మీకు అయితే వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ నాన్ ఇంజనీరింగ్ సంబంధించి బీకామ్, బీఎస్సీ, బీఏ, బీసీఏ, బీబీఏ వాళ్ళకి కూడా అయితే మనకి ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. బీఎస్సీ కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ, మ్యాథ్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, లేకపోతే బీఏ ఫైనాన్స్ కానీ, బ్యాంకింగ్ కానీ చేసిన వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి డిప్లొమా వాళ్ళకి సంబంధించి డిప్లొమాలో కూడా మెకానికల్ చేసినా, లేకపోతే ఎలక్ట్రికల్ చేసినా, ఎలక్ట్రానిక్స్ చేసినా, లేకపోతే కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసినా, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసినా, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసినా కూడా అయితే మీరు డిప్లొమాలో కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ ఐటీఐ చెప్పారు. సో మెకానిస్ట్ కానీ, ఫిట్టర్ కానీ, టర్నర్ కానీ, ఎలక్ట్రీషియన్, వెల్డర్, షీట్ మెల్ట్ వర్కర్, కంప్యూటర్ ఆపరేటర్ కానీ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట ఐటీఐకి సంబంధించి. సో ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీకు ఫస్ట్ మీరైతే రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో బీఈ, బీటెక్, డిప్లొమా అండ్ బీకామ్, బీఎస్సీ, బీఏ, బీసీఏ అండ్ బీబీఏ, సో ఇవైతే అండ్ ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ nats.education.gov.in పోర్టల్ అయితే ఫస్ట్ మీరైతే రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఆ తర్వాత ఐటీఐ క్యాండిడేట్స్ అయితే మీరు www.apprenticeship.india.org.in ఈ వెబ్సైట్ లో అయితే మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలి. సో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అప్లై చేసేటప్పుడు. సో ఇక్కడ మీకు బీఈ, బీటెక్ అండ్ డిప్లొమా అండ్ తర్వాత బీఎస్సీ, బీఏ, బీసీఏ, బీబీఏ వాళ్ళకి ఎవరైతే ఉంటారో క్యాండిడేట్స్ వాళ్ళు 21, 22, 23, 24, 25 లాస్ట్ 5 ఇయర్స్ వాళ్ళైతే అప్లై చేయాల్సి ఉంటుంది. సో 2021 కంటే ముందుల పాస్ అవుట్ అయిన వాళ్ళు అప్లై చేయకూడదు అనమాట. మీరు కనుక ఐటీఐకి అప్లై చేస్తుంటే ఐటీఐ మాత్రమే చేయాలి, దానికంటే ఎక్కువ అయితే మీరు చేయకూడదు. అంటే ఎడ్యుకేషన్ అనేది ఒకవేళ డిప్లొమాకి అప్లై చేస్తుంటే డిప్లొమా అనేది కంప్లీట్ అవ్వాలన్నమాట లాస్ట్ 5 ఇయర్స్ లో. దానికంటే ఎక్కువ హైయర్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు అప్లై చేయకూడదు దానికి. ఒకవేళ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఇంజనీరింగ్ ఫీల్డ్ లో బీటెక్ చేసినట్లయితే బీటెక్ జాబ్స్ కి అప్లై చేయాలి. సో దానికంటే ఎక్కువ మీరు ఎంటెక్ చేస్తే మీరు అప్లై చేయకూడదు అనమాట. సో ఒకవేళ నాన్ ఇంజనీరింగ్ బీఎస్సీ, బీకామ్, బీఏ, బీసీఏ, బీబీఏ ఇలాంటి వాళ్ళకి అయితే మీరు అవే చేయాలన్నమాట. ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవైతే చేయకూడదు అనమాట. చేసిన వాళ్ళు అప్లై చేయకూడదు. సో కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో ఇవైతే మనకి వేకెన్సీస్ కూడా అయితే నెంబర్ వైజ్ గా అయితే ఇచ్చారు. సో ఏజ్ లిమిట్స్ కూడా అయితే ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ దానికి 18 నుంచి 27 ఇయర్స్ కి అప్లై చేయొచ్చు. నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కి 18 నుంచి 27 ఇయర్స్, అలాగే డిప్లొమా కూడా 18 నుంచి 27 ఇయర్స్, ఐటీఐ కూడా 18 నుంచి 27 ఇయర్స్ వరకు అయితే అప్లై చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మీకు డైరెక్ట్ గా సర్టిఫికేట్ చూసి అయితే మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇవైతే మనకి 12 మంత్స్ పాటు అప్రెంటిస్షిప్ జాబ్స్ అనమాట. సో ఇక్కడ మీకు 12 మంత్స్ పాటు అయితే కాంట్రాక్ట్ అప్రెంటిస్షిప్ అయితే ఉండడం జరుగుతుంది. సో దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే మీకు పర్మనెంట్ గా గవర్నమెంట్ జాబ్స్ కి అప్లై చేసేప్పుడు ఈ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ అయితే యూజ్ అవడం జరుగుతుంది. దీనికి తగ్గట్టు మీకు అప్పుడు అక్కడ వెయిటేజ్ కూడా అయితే ఉంటుంది అనమాట. సో కాబట్టి ఎవరైతే ఖాళీగా ఉంటారో, ఎవరైతే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా అయితే ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు. లాస్ట్ 5 ఇయర్స్ చేసిన వాళ్ళు అయితే అప్లై చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మీకు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్స్ అనమాట ఇవి. వీటికి సంబంధించి స్టైఫెండ్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంజనీరింగ్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ అయితే మీకు 9,000 పర్ మంత్ అయితే ఇస్తారు. డిప్లొమా అప్రెంటిస్షిప్ అయితే 8,000 పర్ మంత్, ఐటీఐ అప్రెంటిస్షిప్ అయితే 7,000 పర్ మంత్ అయితే మీకు స్టైఫెండ్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. నాన్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ కి అయితే మీకు
9,000 పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు మెడికల్ ఫిట్‌నెస్ కూడా అయితే మీకు చెక్ చేస్తారనమాట. సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే మీరైతే ఆన్‌లైన్‌లో అప్లై చేస్తారు కదా! మీకొచ్చిన మార్క్స్ బట్టి మీకైతే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. తర్వాత మీ డాక్యుమెంట్స్ కూడా వెరిఫికేషన్ చేసి, తర్వాత హౌ టు అప్లై అని చెప్పి ఇచ్చారు. మీరైతే ఆన్‌లైన్‌లో కూడా అయితే అప్లై చేయొచ్చనమాట. ఆన్‌లైన్‌లో అప్లై చేయొచ్చు. అలాగే పోస్ట్‌లో కూడా అయితే పంపించొచ్చు. పోస్ట్‌లో ఎందుకండి అంటే మీరు ఆఫ్‌లైన్‌లో పోస్ట్‌లో పంపించాలంటే మీ డాక్యుమెంట్స్ అక్కడికి తీసుకెళ్ళాలి. మళ్ళీ పోస్ట్ ఆఫీస్‌కి వెళ్ళాలి. అదంతా ప్రాబ్లమ్ అవుతుంది. కావాలంటే మీరు డైరెక్ట్‌గా ఈమెయిల్ అయితే పంపించొచ్చు అనమాట. సో ఇక్కడ మీకు వీటికి సంబంధించి అప్లై చేయడానికి మీరు మార్క్స్ ఎంటర్ చేసేప్పుడు ఒకవేళ మీ మార్క్స్ అనేవి సీజీపీఏలో ఉన్నట్లయితే మీరు సీజీపీఏ నుంచి పర్సెంటేజ్ కన్వర్ట్ చేయాలి. అంటే ఇప్పుడు మీకు 9 పాయింట్స్ వస్తే 9 ఇంటూ 9.5 చేసి ఎంతైతే పర్సెంటేజ్ వస్తుందో అది ఎంటర్ చేయాలన్నమాట అప్లికేషన్ ఫామ్‌లో. సో ఇక్కడ మీకు బెంగుళూరులో అయితే ఉండడం జరుగుతుంది. ఈ అప్రెంటిస్‌షిప్ జాబ్ అనేవి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో. సో లాస్ట్ డేట్ లోపల అయితే అప్లై చేయాలన్నమాట. సో ఇక్కడ మీకు డాక్యుమెంట్స్ చూసినట్లయితే 10th మార్క్ షీట్ మీకు సంబంధించిన ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా అయితే మీరు డాక్యుమెంట్స్ అనేవి ఎన్‌క్లోజ్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ఫోటో కాపీ కూడా అయితే మీరు సెల్ఫ్ అటెస్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు ఇక్కడ ఈ వీటికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కూడా అయితే ఇచ్చారు. 9th ఏప్రిల్ నుంచి మీకైతే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. 8th మే లోపల అప్లై చేయాలన్నమాట. సో కాబట్టి తప్పకుండా మీరైతే ఈమెయిల్ అయితే పంపించండి. సో ఇక్కడ ఇదే నోటిఫికేషన్‌లో మీకు లాస్ట్ 8, 9, 10 పేజెస్ అయితే మీరు జిరాక్స్ తీసుకున్న తర్వాత మీరైతే ఈ జిరాక్స్ వీటిలైతే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఏ డిసిప్లిన్‌లో అప్లై చేస్తున్నారు, ఏ స్ట్రీమ్ అని. తర్వాత మీ ఫోటో పేస్ట్ చేసి ఇక్కడ మీ క్రాస్‌కి సిగ్నేచర్ చేయండి ఫోటో పై నుంచి. తర్వాత మీకు ఏ దానికి మీరు గ్రాడ్యుయేట్ టెక్నికల్, నాన్ టెక్నికల్, డిప్లొమా, ఐటీఐ అప్లై చేస్తున్నారా అని ఉంటుంది. సో ఏదైతే అది టిక్ చేయండి. తర్వాత మీ బ్రాంచ్ ఏంటి, ఫుల్ నేమ్, జెండర్, ఫాదర్ నేమ్, పర్మనెంట్ అడ్రస్, కరస్పాండింగ్ అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ, మీ కేటగిరీ, తర్వాత మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, తర్వాత మీ ఆధార్ నెంబర్, ప్రెజెంట్ ఆక్యుపేషన్ ఏదైనా చేస్తుంటే రాయండి, లేకపోతే అవసరం లేదు. రిజిస్ట్రేషన్ మీ నాట్స్ ఆర్ ఎన్సీవీటీ పోర్టల్. సో ఇక్కడ మీకు నాట్స్ లో అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలి. గూగుల్లోకి వెళ్ళేసి NATS పోర్టల్ అని చెప్పి కొట్టండి, సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినట్లయితే వస్తుంది. దాంట్లో రిజిస్టర్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఐటీఐ వాళ్ళైతే వేరే పోర్టల్ అయితే రిజిస్టర్ చేయాలి ఇందాక చెప్పిన విధంగా. సో ఇంకేదైనా అదర్ ఇన్ఫర్మేషన్ ఉంటే రాయండి, లేకపోతే అవసరం లేదు. సో ఇవన్నీ చదివిన తర్వాత ఇక్కడ మీ డేట్ రాయండి. తర్వాత మీ సిగ్నేచర్ చేయండి. తర్వాత బ్లాక్ లెటర్స్ లో మీ నేమ్ రాయండి. తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా అయితే మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు. తర్వాత అండర్టేకింగ్ క్యాండిడేట్స్ అని చెప్పి ఉంటుంది, అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్స్ అని చెప్పి, నాట్స్ పోర్టల్ ఎన్రోల్మెంట్ ఐడి అంటే రిజిస్ట్రేషన్ ఐడి, నేమ్, బ్రాంచ్ ఏం చదివారు, తర్వాత మీ సిగ్నేచర్ ఇది కూడా అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈమెయిల్ ద్వారా. సో ఇదంతా ఒక పీడిఎఫ్ లో చేసేసి మీరైతే ఇక్కడ కనిపిస్తున్న ఈమెయిల్ hrd.gtr@gov.in ఈ ఈమెయిల్ ఐడికి అయితే మీరు మెయిల్ అయితే పంపించాల్సి ఉంటుంది. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో. సో క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు కరెక్ట్ డీటెయిల్స్. సో ఇక్కడ మీకు కరెక్ట్ గా అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాంగ్ విత్ అప్లోడింగ్ ఆఫ్ స్కాన్ కాపీస్ ఆఫ్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్. సో ఇక్కడ మీకు మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అని చెప్పి ఇచ్చారు కదా. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా అయితే మీరు అప్లోడ్ చేయండి ఇదే ఈ అప్లికేషన్ ఫామ్ తో పాటు. కాబట్టి ఇలా మీరు అయితే ఈమెయిల్ అయితే పంపించాల్సి ఉంటుంది. కాబట్టి తప్పకుండా 8th మే అప్లై చేయండి. ఒకవేళ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కావాలనుకున్నట్లయితే మన ఛానల్ వీడియోస్ అయితే ఉంటాయి. సో వాటికైతే అప్లై చేసుకోండి. సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. ఇవైతే అప్రెంటిస్ జాబ్లు అనమాట. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్స్ గ్రూప్స్ కి షేర్ చేయండి, చాలా మందికి అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో వెంటనే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. మీరు ఇంకా కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.